ఏపీలా ఎలక్షన్ సందడి చాలై గరమెక్కింది కూడా. ఒక్కో పార్టీ పోటీల మీద క్యాండిడేట్ల లిస్టును ఇడిచి లీడర్లను పబ్లిక్లకు పంపే వరకల్లా ప్రచారం పండుగ జోరందుకుంది. అన్ని మంచిగానే ఉన్నాయి కానీ మళ్ళీ బీజేపీ పక్క పార్టీలతోని పొత్తు కూడుతుందా లేదా సింగిల్గానే రంగంలోకి దిగి పతార చూయిద్దామనే ప్లాన్లు ఉన్నదా? ఈ డౌట్లకు పురంధేశ్వరక్క ఏదో క్లారిటీ ఇచ్చే ముచ్చట ముంగటేసుకుందట. చూద్దామా మరి. ఏపీలా పొత్తులు ఒడుస్తున్నాయి, స్ట్రాటజీలతోని పార్టీలు పోటీలు పడుతున్నాయి. టీడీపీ జనసేన సోపతి కూడి కొన్ని తప్ప శానా సీట్లకు క్యాండిడేట్ల లిస్టు కూడా రిలీజ్ చేసి ప్రచారాలు చాలు చేశారు. మరి బీజేపీ కూడా సైకిల్ మీద కూర్చొని షాయి దావుకుంటా పొత్తు సోపతి కూడుతున్నాయని వచ్చింది కదా, ఏమైంది ఇంతకు అని ఎదురు చూస్తుంటే ఏపీ బీజేపీ పెబ్బ పురంధేశ్వరి కొత్త ముచ్చట చెప్పింది. టీడీపీ జనసేనతోని పొత్తుంటే మా హైకమాండే చెప్తుంది, మేమైతే మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు 25 ఎంపీ సీట్లకు క్యాండిడేట్ల లిస్టు రెడీ చేసినాం. అభ్యర్థుల పోటీలా చాలా మంది ఉండే వరకల్లా ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురికెళ్ళి 5 పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పెట్టినాం. ఆ లిస్ట్ ను 2-3 రోజులలో హైకమాండ్ కు పంపుతాం. పార్లమెంటరీ కమిటీతోని మీటింగ్ అయినాక లిస్టు ఫైనల్ చేసి బయటికి ఇడుస్తాం అనుకొచ్చింది. ఒక్కో పాటేమో జోరు మీద దూసుకోబోతుంటే ఇంకా బీజేపీ వాళ్ళు లిస్టే హైకమాండ్ కు పంపలేదా, మీదికెళ్ళి పొత్తుందా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదా అని మేడం ముచ్చటినోళ్ళు ఇచ్చంత్రం అయిపోతున్నారట. ఓ దిక్కు తెలంగాణ కూడా ఎంపీ క్యాండిడేట్లను ఫైనల్ చేసి సై అంటే సై అనుకుంటా పోతుంటే ఆంధ్రలోనేమో ఆగమే ఉంది కదా కథ అనుకుంటా అక్కడి కాషాయం కార్యకర్తలు కూడా ఇషారం చేస్తున్నారట. మరి చూడాలిగా, ఆలస్యం అమృతం విషం అన్న ముచ్చట నిజమైతుందో లేకుంటే నిదానమే ప్రధానం అన్నది కరెక్ట్ అవుతుందో.